ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. యాకోబు ఇక్కడ కొన్ని పోలికలు చూపుతూ ఓపిక కలిగి ఉండుడి అని 6 సార్లు ప్రస్తావించాడు. ఈ దినాలలో ప్రభు రాకడ గురించి ప్రస్తావిస్తుంటే వచ్చినప్పుడు చూద్దాములే అంటున్నారు చాలా మంది. రాకడ ఎందుకు ఆయన ఆలస్యం చేస్తున్నాడంటే అందరూ మారు మనసు పొందాలి, అందరూ రక్షింపబడాలి, ఎవ్వరూ నశించి నిత్యాగ్నికి వెళ్ళకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, అందువల్ల ఆయన ఆలోచన చేస్తున్నాడు. దేవుడు రాకడ మందలో చేరని గొర్రెలు కోట్ల కొలదిగా ఉన్నాయి. అవన్నీ ప్రభు దగ్గరికి రావాలి. అప్పుడే ఆయన రాకడ త్వరగా రావడానికి ఆయన సిద్ధపడతారు. దేవుడు తన పని సృష్టిలో 7 దినాలలో సంపూర్తి చేసి 7వ దినమున విశ్రమించారు. సర్వ సృష్టిని 6 దినములలో సృష్టించి తన పనిని సంపూర్తి చేసి 7వ దినమున విశ్రమించారు. అలాగే శిలువ మీద యేసుక్రీస్తు 7 మాటలు పలికారు. 6వ మాట సమాప్తమాయను అని తెలియజేశారు. 7వ మాటగా తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అన్నారు. ఇప్పుడు గమనించండి, ఆదాము నుండి అబ్రహాముకు మధ్య కాలము 2000 సంవత్సరాలు, అబ్రహాము నుండి యేసుక్రీస్తుకు మధ్య కాలము 2000 సంవత్సరాలు, యేసుక్రీస్తు నుండి ఇప్పటి వరకు 2000 సంవత్సరాలు. అయితే మొత్తము 8000 అయింది, 6000 సంవత్సరాలు. దేవుని దృష్టిలో బైబిల్ ఒక చార్ట్ ఉంది. 1000 సంవత్సరాలు ఒక రోజుగా పోల్చబడింది. అంటే 6000 సంవత్సరాలు దేవుడి దృష్టిలో 6 రోజులే కదా. 6వ రోజు తాను చేసిన పనిని ముగించాడు, సమాప్తము అని కూడా పలికాడు. ఇక మిగిలింది విశ్రమించడం. ఆయన 7వ దినమున పని చేయడు. అంటే మనం ప్రస్తుతము 6 రోజులు ముగించి 7వ రోజులో ఉన్నాం, అంతేగా. ఇప్పుడు సృష్టి ప్రారంభించబడి 6000 సంవత్సరాలు. దేవుని దృష్టిలో 1000 సంవత్సరాలు ఒక దినం అయితే 6000 సంవత్సరాలు అంటే 6 రోజులు. 6 రోజులు పని అయ్యాక ఆ రోజు ఏం చేశాడు? ఆయన విశ్రమించాడు. అంటే ఇప్పుడు 6 రోజులు ఇది దేవుడి దృష్టిలో. అంటే మనకి 1000 సంవత్సరాలు అంటే ఆయన దృష్టిలో ఒక్క రోజు. 6000 సంవత్సరాలు 6 రోజులు. 6 రోజులు అవ్వంగానే 7వ రోజు విశ్రాంతి దినం. అంటే ఇంకా 7,000 సంవత్సరంలోకి 7వ రోజులోకి మనము అడుగు పెడుతున్నాము. అంటే ఇంకా సమాప్తము అయిపోతుంది. అంటే దేవుని రాకడ అతి సమీపంలో ఉంది అని గమనించాలి. 6 దినాలు గడిచిపోయాయి, మనం 7వ దినములో ప్రవేశించాం. మనకి సమయం లేదని గ్రహించి ఆయన త్వరగా వచ్చి మనల్ని తన మహిమలోకానికి, విశ్రాంతి స్థలానికి తీసుకొని వెళ్ళడానికి యేసయ్య త్వరగా రాబోతున్నారు. ఆ వచ్చినప్పుడు వారి వారి క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా దగ్గర ఉంది అన్నారు. ఆయన త్వరగా వచ్చున్నారు కనుక మెలకువ కలిగి మనకు అప్పగించబడిన పని ఎవరికి ఏం అప్పగించారు, మన జీవితాన్ని ఫలభరితంగా మనం చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారివేయును. ఫలించి తీగ మరి ఎక్కువగా ఫలించాలని దానిలో పనికిరాని తీగలను తీసివేస్తున్నాడు అని యోహాను సువార్త 15వ అధ్యాయము 2వ వచనములో ఉన్నది. మన ఆధ్యాత్మిక జీవితంలో ఎక్కువగా ఫలించాలి అంటే మనలో ఉన్న అవలక్షణాలు, ఆయనను దుఃఖపరిచే ప్రతి పాపమును విసర్జించాలి. దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారాలు, లోభాలు, చెడుతనాలు, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణ, అహంభావము, అవివేకము, ఇవి మనుషుని లోపల నుండి బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచును
అని మార్కు సువార్తలో చూస్తున్నాం. ఈ పనికి రాని తీగలున్నాయి చూసారా? ఇప్పుడు చదివిని మార్కు సువార్త 7వ అధ్యాయం 20వ వచనం నుండి ఈ పనికి రాని తీగలున్నాయి చూసారా? తీసి బయట పారవేయాలి. ఈ పనికి రాని తీగలను లోన ఉంచుకుంటే ప్రియ దేవుని బిడ్డలారా, మరి ప్రభువుకు అది ఇష్టం కాదు. కనుక మన భక్తి అంతా కూడా ఎలా అయిపోద్ది అంటే బూడిదలో పోసిన పన్నీరులాగా అయిపోద్ది. మన ప్రార్థనలు వ్యర్థమైపోతాయి, మన ప్రసంగాలు వ్యర్థమైపోతాయి. కనుక మీరు ఎక్కువగా ఫలించాలి అంటే, నువ్వు ఎక్కలేనంత ఎత్తైన శిఖరాలు అధిరోహించాలి అంటే, నీ జీవితంలో ఏదైతే పనికి మాలినది ఉందో, ఏదైతే వ్యర్థమైన జీవితం ఉందో, దేవునికి ఇష్టం లేనిది, రోత పుట్టించేది, ప్రతి అపవిత్రతను విసర్జించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడే పనికి రాని తీగలు మనలో ఏమైతే ఉన్నాయో అది తీసివేసుకోవాలి. గమనించండి, అప్పుడు మనం ఎక్కువగా ఫలించగలుగుతాం. రెండోది, విస్తారంగా ఫలించాలంటే యోహాను సువార్త 12:24 గోధుమ గింజ భూమిలో పడి చావకొండిన ఎడల ఒంటిగానే ఉండును, అది చచ్చని ఎడల విస్తారముగా ఫలించును. గోధుమ గింజైనా వరి గింజైనా భూమిలో నాటబడినప్పుడు అది చచ్చిపోతుంది. ఓ అవివేకి, నువ్వు విత్తునిది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. ఒట్టి గింజనే విత్తుచున్నాము, దేవుడే నీ విత్తిన దానికి శరీరాన్ని ఇస్తున్నారు. చచ్చిన ఆ గింజలో నుండి ఒక కంకి పుట్టును, ఆ కంకిలో నుండి అనేకమైన గింజలు బయటకు వస్తాయి. గమనించారా? మనం విస్తారంగా ఫలించాలంటే మరొక సూత్రం, మనం క్రీస్తులో అంటగట్టబడాలి, క్రీస్తుతో కూడా చనిపోవాలి, శరీర కార్యముల విషయమై సమాధి చేయబడాలి, క్రీస్తు కొరకు జీవించే నిమిత్తం ఆయనతో కూడా లేపబడిన వారమై ఉండాలి, క్రీస్తుతో కూడా సిలువేయబడాలి. లోకానికి నీకు, పాపానికి నీకు ఏ విధమైన సంబంధం ఉండకూడదు. ఇక జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు అని పౌలు గారిలాగా ధైర్యంగా మనం సాక్ష్యం చెప్పాలి. క్రీస్తు కొరకు జీవించుడికైనా చావుకైనా సిద్ధపడాలి. విస్తారంగా ఫలించాలంటే దేనికైనా సిద్ధంగా ఉండాలి. క్రైస్తవ జీవితం అంటే పూల పాన్పు కాదు, అది హంసతూలిక కాదు. పవలించడానికి ఆదిమ అపోస్తులు, ఆది సంఘము, విశ్వాసులు తమ ప్రాణాలను బలి ఇచ్చి ప్రభువుని ఎంతో సేవించారు. సింహాల కొరకైనా లేక సంకెళ్ళు బిగించిన దేవుని చిత్తము కొరకై శ్రమలలో గుండా ప్రయాణం చేశారు వారు. ఈనాడు ఆయన దగ్గరికి వచ్చే ప్రజలకు ఎప్పుడు అద్భుతాలే కావాలి, స్వస్థత కార్యాలు జరగాలి. ఆయన వలన మాకు ఈ మేలు జరిగితే చర్చి కడతాం, మీటింగులు పెడతాం, అవి చేస్తాం, ఇవి చేస్తాం అంటున్నారు. ఆనాడు వారు ప్రభు కొరకు ప్రాణాలు పెడితే ఈ తరములోని ప్రజలు ఆశీర్వాదాలు గనులు కావాలంటున్నారు. నువ్వు విస్తారంగా ఫలించాలంటే క్రీస్తులో కూడా సిలువేయబడాలి. అప్పుడు అందరికీ మేలుకరమైన, ఆశీర్వాదకరంగా, పాత్రలుగా దేవుడు మనల్ని వాడుకుంటాడు. మూడోది, బహుగా ఫలించాలి. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలిస్తాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం. మనం 30 60 ఫలిస్తే అది సంపూర్ణమైన ఫలింపు కాదు. మనం బహుగా అనగా 100 ఫలించాలంటే వాక్యము విని వాటి క్రియల్లో పెట్టాలి. 3 ఏండ్లుగా చూస్తున్న అంజూరపు చెట్టు ఫలించలేదు అనగా ఫలములు దొరకలేదు, అందుచేత దీన్ని నరికివేయండి, దీని వలన ఈ భూమి ఎందుకు వ్యర్థమైపోవాలి అన్నాడు యజమాని. ప్రియ దేవుని బిడ్డలారా, మనము చివరి దినాలలో ఉన్నాం.
అనుకున్న సమయం అంతా అయిపోయింది. 6 దినాలు పూర్తయిపోయాయి. ఇక 7వ దినం విశ్రాంతి దినం, అనగా ప్రభు రాబోతున్నారు. ఈ లెక్క ప్రకారంగా సృష్టి 6 దినాలు చేసి ప్రభు 7వ దినమున విశ్రమించారు. ఇప్పుడు ఈ 6,000 అంటే 6 దినాలతో సమానం. ఇంకా 7వ రోజు వస్తే ప్రభు విశ్రాంతి తీసుకుంటారు. అంటే సృష్టి ముగింపు కావచ్చు అని చాలా మంది భక్తులు మాట్లాడుతూ ఉంటారు. కనుక మరి ప్రభు రాకడ చాలా సమీపముగా ఉంది. మరి నీవు ఆయన రాకడలో ఎత్తబడాలంటే నెంబర్ 1 ఫలించాలి. ఫలించకపోతే ఆ తీగను తీసివేస్తారు, పనికిరాని తీగలు తీసేస్తారు. ఈ ఉదయకాలమును పనికొచ్చే వారుగా ఉన్నామా, పనికి రాని వారుగా ఉన్నామా? ప్రభువుకు ఉపయోగపడే వారుగా ఉన్నామా, ఉపయోగపడని వారుగా ఉన్నామా? ఉపయోగం లేదు నీ వల్ల అంటే ఆయనకు ఆ తీగ చెట్టు ఉపయోగం లేదు అంటే తీసివేస్తారు. విస్తారంగా ఫలించాలి అంటే భూమిలో పడి చనిపోవాలి, అంటే లోకములో చనిపోవాలి, పాపములో చనిపోవాలి, పరిశుద్ధతలో జీవించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య ఏ విధంగా చనిపోయారో మనము జారత్వములో, పాపములో, వ్యభిచారములో, లోకములో టోటల్గా చనిపోయి జీవించువాడును నేను కాదు, నాలో క్రీస్తే జీవిస్తున్నాడు. పాత సౌలు చనిపోయాడు, నాలో జీవించేది పౌలు. అలా మీరు లోకానుసారమైన మరణం కలిగి క్రీస్తు కలిగిన మనసుతో మీరు జీవించాలి. ప్రభు రాకడలో మీరు ఉండాలంటే. 3వది, ప్రభు మిమ్మల్ని బహుగా ఫలించాలని కోరుకుంటున్నారు. అలాగున మీరందరూ కూడా మీరు మీ కుటుంబాలు ఫలభరితంగా ఉండండి. అదిగో ప్రభు రాబోతున్నారు. ప్రభు చెప్పిన లేఖనాలన్నీ మరి రెడీగా ఉన్నాయి. మీరందరూ ఇంట్లో రక్షణ పొందారా? ఒకవేళ రక్షణ పొందిన దైవభక్తి ఎడల విరక్తి కలిగి లోకానుసారంగా జీవిస్తే ఇప్పుడు మిమ్మల్ని మీరే సరి చేసుకొని ప్రభు రాకడ కొరకు సిద్ధపడమని ప్రభు పేరట మీ అందరికీ కూడా తెలియచేస్తున్నా. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి మీ కొందనాలు. ఈ ఉదయకాలమందు ఈ పునరుద్ధానపు దినములో మీరు మాతో మాట్లాడిన మాటలు బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ రాకడ అతి సమీపంలో ఉన్నది. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకుండా వస్తున్నాడు. ఇప్పుడే కాదులే అని ఇంకెవరైనా అశ్రద్ధలో, నిద్రమత్తులో, లోకానుసారంగా జీవిస్తే అనుకొనని గడియలలో మీరు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. నోవా కాలములో అనుకొనని సందర్భములో అయ్యా మీరు ప్రభువా గొప్ప నాయన తుఫాను పంపించారు. అలాగే ఈ రోజున ఇంకెవరైనా అలాగును గనక జీవిస్తే టైం ఉందలే ప్రభు రావడానికి, నేను మారడానికి టైం ఉందలే, వయసు ఉందలే అనుకుంటే గనక నిజంగా చాలా విచారకరమైన విషయం. ఈ మాటలు వింటున్న మీ బిడ్డలో క్రీస్తులో ఫలించాలని, బహుగా ఫలించాలని ప్రభువా గొప్ప ఆశను కలగచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినము రక్షణ లేని బిడ్డలు రక్షణ పొందడానికి కృప దయచేయండి. పెళ్లి రోజులు, పుట్టిన రోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించి ఆస్వాదించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ కూడా మీ వాళ్ళందరికీ చక్కగా షేర్ చేయండి. లైక్ బటన్ నొక్కారు కదా, అలాగే చాట్ బాక్స్లోకి వచ్చారుక మీరు పొందుకున్న మేలుని తెలియచేయండి. దేవుని పనిలో మీరు కూడా ముందుకు తీసుకుని వెళ్ళమని మనవి చేస్తున్నా. గాడ్ బ్లెస్ యూ.